జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రచారం నేటితో ముగియనుంది. సాయంత్రం మాత్రమే ప్రచారానికి గడువు ఉండటంతో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి హారిక లైవ్ ద్వారా అందిస్తారు. హారిక, వెరీ గుడ్ మార్నింగ్. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రచారం నేటితో ముగియనుంది. ఎన్ని గంటల వరకు జరిగే అవకాశం ఉంది? దీనికి సంబంధించి ఓవరాల్ గా డీటెయిల్స్ ఇవ్వండి. రైట్ శశిరేఖ, ప్రస్తుతం జూబ్లీ హిల్స్లో ఈ ప్రచారాలు ఒక హై లెవెల్కి వెళ్ళాయని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఏ అయితే 6 డివిజన్లు ఉన్నాయో 6 డివిజన్లో డోర్ టు డోర్ సర్వే చేయడం, డోర్ టు డోర్ ప్రచారం చేయడం ఇది కొనసాగుతూనే ఉంది అని చెప్పుకోవాలి. ఈ రోజు 5 గంటల లోపు ఈ ప్రచారాలు ముగిసే అవకాశం ఉంది. కాబట్టి ఆ తర్వాత మళ్ళీ ఎన్నికల కోడ్ ఉంటుంది. ఇప్పటికే ఇటు కాంగ్రెస్ కావచ్చు, ఇటు బీజేపీ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ కావచ్చు ఉధృతంగా ఈ ప్రచారంలో పాల్గొంటూనే ఉన్నారు. డివిజన్ల వారీగా అలాగే గల్లీల వారీగా ప్రచారాలు కొనసాగిస్తూనే ఉన్నారు. మనతో పాటు బీఆర్ఎస్ నుంచి ఉన్నారు. సార్, మీరు చెప్పండి, ఇప్పుడు ప్రస్తుతం బీఆర్ఎస్ నుంచి మీరు ప్రచారం చేస్తున్నారు మాగంటి సునీత తరపున. ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు ప్రజలు? ఏ డివిజన్లకు వెళ్ళారు సార్? ఇప్పుడు మధుర నగర్ అయితేంది, వెంగళరావు నగర్ అయితేంది, అంతటా కూడా మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తూ ఉంటారు. దాంట్లో భాగంగా అందరూ కూడా కేసీఆర్ గారి నాయకత్వం బాగుంది. సునీతక్క, గోపీనాథ్ గారు కూడా ఇక్కడ ఉన్నంత కాలం మంచిగా 2 పర్యాయాలు కూడా మంచిగా అద్భుతంగా కూడా ఈ జూబ్లీస్ నియోజకవర్గాన్ని బాగా చేశారు. మేము గడప గడపకి ఎక్కడ పోయినా కూడా గోపన్న బాగా చేశారు. కేసీఆర్ గారి నాయకత్వం బాగుంది. తిరిగి సునీతక్కను ఖచ్చితంగా మేము గెలిపిస్తామన్న ఆలోచనతో వాళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఏ ఇంటికి పోయినా కూడా వారందరూ కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ కారు గుర్తుకే ఓటేస్తామని కూడా స్వచ్ఛందంగా వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళే చెప్పడం జరుగుతుంది. ఓకే, అంటే ప్రచారంలో మీరు పాల్గొంటున్నారు కాబట్టి ప్రచారంలో ఎలా వెళ్తున్నారు అండ్ వాళ్ళ నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? అంటే జనరల్గా ఇప్పుడు ఒక పక్క కాంగ్రెస్ నేతలు కూడా వస్తున్నారు. ఈ మధ్య డైరెక్ట్ ఈ ప్రచారాలు చేస్తున్న వాళ్ళందరి మీద దాడులు కూడా జరుగుతున్నాయని చెప్పేసి విన్నాము. అలాగే సోదాలు నిర్వహిస్తున్నారు, డబ్బులు పంచుతున్నారన్న కోణంలో దీని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు వాళ్ళు కూడా జనం కూడా మీరు ఎన్నిసార్లు వచ్చి చెప్పినా కూడా కాంగ్రెస్ వాళ్ళు వచ్చినా కూడా సైలెంట్గా ఉంటున్నారు. టీఆర్ఎస్ వాళ్ళు కూడా స్వచ్ఛందంగా వాళ్ళు ముందుకు వచ్చి మీరు ఎవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదు, అధైర్యపడాల్సిన అవసరం లేదు. మీరు ఎన్ని సోదాలు చేసి మిమ్మల్ని ప్రభుత్వం నుండి వాళ్ళు ఎన్ని నిర్బంధించి భయపెట్టినా కూడా మీరు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. మేమందరం కూడా స్వచ్ఛందంగా కూడా మీ వెనుకనే ఉంటాం, మీ కారు గుర్తుకే ఓటేస్తామని వాళ్ళు స్వచ్ఛందంగా చేస్తున్నారు. కావాలని వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నదన్న ఆలోచనతోటి అధికార పార్టీ వాళ్ళు పోలీసులతో వాళ్ళతో విడతారు, సోదాలతోటి భయభ్రాంతులు గురి చేస్తున్నారు తప్ప జనం మాత్రం ఇక్కడ ఉన్న జూబ్లీహిల్స్ ప్రజానికం మొత్తం కూడా మహిళలు, అక్క చెల్లెలు అందరూ కూడా స్వచ్ఛందంగా కారు గుర్తుకు బీఆర్ఎస్ పార్టీకి వేయడానికి మళ్ళీ కేసీఆర్ గారు రావాలనే ఆలోచనతో పోతా ఉన్నారు. ఎందుకంటే కేసీఆర్ గారు ఉన్న పరిపాలన బాగుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక 2 సంవత్సరాల్లో అనేక హామీలు ఇచ్చింది కానీ ఏ ఒక్కటి కూడా నెరవేర్చుకోలేదు. అది గ్రామీణ ప్రాంతాలు అయితేంది, పట్టణ ప్రాంతంలో దానికి నిర్వీర్యంగా జరుగుతూ ఉన్నది. అనేక హైడ్రా పేరుతోటి విధ్వంసాలకు పాల్పడుతూ ఉన్నారు, భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు ఆలోచన ఆ జనంలో వచ్చింది. మేము ఏం చేసినా చెప్పినా చెప్పకుండా వాళ్ళ మనసులో గట్టిగా దృఢంగా నాటుకుపోయింది. కాబట్టి వారే స్వచ్ఛందంగా మేమే కారు గుర్తుకేస్తేనే ఈ రాష్ట్రానికి కేసీఆర్ అయితేనే శ్రీరామ రక్ష అనే ఒక ఆలోచనతోటి జనం వాళ్ళ ఆలోచనకు వచ్చున్నారు. వాళ్ళు ఎన్ని చెప్పినా ఎవరెన్ని చెప్పినా కూడా కేసీఆర్ వైపు ఇక్కడున్న సునీతమ్మకే ఓటేస్తామని కూడా అందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చెప్తా ఉన్నారు. సో మనతో పాటు మహిళలు ఉన్నారు. అమ్మ, మీరు చెప్పండి, ప్రస్తుతం ఎలా కొనసాగుతుంది అండ్ ఇవాళ 5 గంటల వరకే ఈ ప్రచారం ముగియాలి. ఇంకా ఎలా చేయబోతున్నారు ఈ ప్రచారాన్ని? మా ప్రచారం మంచిగా ఉధృతంగా జరుగుతుందండి. దాంట్లో పాటు ప్రజలు కూడా మమ్మల్ని అట్లా స్వీకరిస్తున్నారు. మాగంటి గోపీనాథ్ అన్న చేసిన అభివృద్ధికి మళ్ళీ ఆమె భార్యకు ఓటేసి గెలిపియాలని ఇక్కడ ప్రజలందరూ ఆకాంక్షిస్తున్నారు. దానికి తగ్గట్టే మేము ప్రచారం చేస్తున్నాం. సునీతమ్మ ఒక పక్క చూస్తే ఎక్కువగా బయట మాట్లాడట్లేదు, అసలు అంత యాక్టివ్గా లేరు అని చెప్పేసి కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు. దీని గురించి ఏం చెప్తారు? భర్త చనిపోయి ఎవరైనా మహిళలు కొంత బాధలు ఉంటారు. ఆమె రావడానికి కొంచెం టైం పట్టింది. ఇప్పుడు ఒక్కసారిగా మళ్ళీ ఆమె ప్రజలలో కలవడానికి కొంత టైం పట్టవచ్చు. కానీ ఆమెకు అవగాహన ఉంది. ఒక భర్త ఇంట్లో ఒక స్థాయిలో ఉన్నప్పుడు భార్యకు కూడా అవగాహన ఉంటుంది. అదే అవగాహనతో ఆమె ఫ్యూచర్లో పనిచేస్తుంది. ఇక్కడ ప్రచారంలో ఎట్లా ఉందన్నది కాదు, ఆమె ప్రజలలో ఉండడానికి ఆమెకు అన్ని రకాలుగా అర్హతలు ఉన్నాయి. ఆమె తప్పకుండా గెలుస్తుంది. ప్రజలకు మంచి సేవలు, గోపన్న ఎంత మంచి సేవలు చేస్తుంటే అట్లాంటి సేవలు చేస్తుంది. ప్రజలు ఏం చెప్తున్నారు అంటే, మీరు డోర్ టు డోర్ వెళ్తున్నారు కాబట్టి ఒక మహిళ ఇప్పుడు నిలబడ్డారు కాబట్టి మరి ఎలా రిసీవ్ చేసుకునే అవకాశం ఉంది? వాళ్ళు ఎలా మీకు ఏం చెప్తున్నారు సునీతమ్మ గురించి? నిజంగా చెప్పాలంటే మహిళలే ఎక్కువ ఆమెకు అభిమానులు ఉన్నారు. ఎందుకంటే ఒక భర్త చనిపోయినాక ఆమెకు ఇప్పుడు సపోర్ట్గా మేము నిలబడాలి. మా ఓటుతో ఆమెకు కొంచెం ఉపశమనం, గోపన్న లేడు అన్న లోటు ప్రజలు ఆమెకు ఇస్తున్నారు.
ఆమెను మహిళలు చేరదీస్తున్నారు. బయట కూడా అదే చెప్తున్నారు, మేము వెళ్ళిన ప్రతి డోర్లో సునీతమ్మకు ఖచ్చితంగా మా ఓటు ఉంటుంది, ఆమెను గెలిపించుకుంటాము అనేసి ఆమె గురించి సపోర్ట్ చేస్తున్నారు. సో మీరు చెప్పండి, ఇప్పుడు డోర్ టు డోర్ వెళ్తున్నారు, ఈరోజు సాయంత్రం 5 గంటల లోపల ఈ ప్రచారం ముగియాలి, ఎలా వెళ్తున్నారు అండ్ ఇంకా ఎలా వాళ్ళకి చెప్తున్నారు, ధైర్యం ఎలా చెప్తున్నారు, గోపన్న లేని రీతిని ఎలా ఫుల్ఫిల్ చేస్తున్నారు? ఇక్కడ ప్రజలలో బాగా అనూహ్య స్పందన ఉన్నది. గోపన్న అంటే వాళ్ళ చెరగని ముద్ర. అందులోనే గత 3 సార్లు కూడా గెలిపించడం జరిగింది. తాను చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు కూడా మరి ఇక్కడ జూబ్లీ హిల్స్ అన్ని డివిజన్లలో కొట్టొచ్చినట్టుగా ఊపడుతుంది. ఆ అభివృద్ధి ఈరోజు మరి ఆ మేడం గారికి మరి ఓటు వేయడానికి కూడా చాలా సిద్ధంగా ఉన్నారు. రేపు 11వ తారీఖు నాడు జరిగే ఎన్నికలు మరి భారీ విజయానికి నాంది అవుతుందని 14వ తారీఖు నాడు మీరే చూడబోతున్నారు. సో చూశారు కదా శశిరేఖ, ముఖ్యంగా ఈ ప్రచారాలకు సంబంధించి అంటే ఇప్పటికీ ఇటు బీఆర్ఎస్ కావచ్చు, అటు కాంగ్రెస్ కావచ్చు, ఇటు బీజేపీ కావచ్చు, ఉధృతంగా ఇక్కడ ప్రచారాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు మనం ప్రస్తుతం బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఈ కార్యకర్తలు అందరూ మాత్రం ఉత్సాహంగా కొనసాగిస్తూనే ఉన్నారు అనే చెప్పుకోవాలి. మనం ఇంకా ముఖ్యంగా చూసుకుంటే మొత్తం హడావిడిగానే మారిందనే చెప్పుకోవాలి. ఎక్కడికక్కడ ఈ ప్రచారాలకు సంబంధించి అంటే ఇటు మాగంటి సునీతను గెలిపించే దిశగా ఈ ప్రచారాలు కొనసాగుతాయి అన్నట్టుగానే ఉంది. అంటే ఖచ్చితంగా ఈ ప్రచారాన్ని ఇటు బీఆర్ఎస్ కావచ్చు, ఇటు బీజేపీ కావచ్చు, ఇటు కాంగ్రెస్ కావచ్చు, ఈరోజు 5 గంటలకి క్లోజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయంటారు. సార్ మీరు చెప్పండి, ఇప్పుడు ప్రచారాలు ఎలా సాగుతున్నాయి అండ్ ఈరోజు 5 గంటల లోపల పూర్తవ్వాలి, ఎలా ఉండబోతుందంటారు? ఇప్పుడు ఏదైతే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోని ఓటర్ మహాశైలకు నా యొక్క విన్నపం ఏంటిదంటే, ఈ యొక్క జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఏదైతే ఉప ఎన్నికలో 4 లక్షల పైచిలకు ఓట్లు ఉన్నాయి. ఈ 4 లక్షల పైచిలకు ఓట్లు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 4 కోట్ల మందికి దిక్సూచిగా నిలవాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ఏదైతే సాధారణ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలు అమలు పరచాలి అనే ఉద్దేశంతో ఈ 4 లక్షల మంది ఓటర్లలో ఏదైతే 4 కోట్ల మందికి నిర్దేశనం కావాలా కనుక, దిశానిర్దేశం కావాలి కనుక ఏదైతే జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తూనే ఆ హామీలు గ్యారెంటీలు అమలైతే కనుక బీఆర్ఎస్ పార్టీకి తప్పక మీరు ఓటేసి 4 కోట్ల మందికి నిదర్శనంగా ఉండాలి. ఎందుకంటే గోపీనాథ్ గారు వారు చేసిన సేవలను కొనియాడుతూ ఆ సేవలను కొనసాగిస్తూ ఏదైతే గోపీనాథ్ భార్య సునీతక్క గారికి కారు గుర్తుకు ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపించి మాకు గ్రామీణ ప్రాంతంలో ఉండాలి. సార్ ఒక్క నిమిషం సార్, అండ్ ముఖ్యంగా అంటే ఇప్పుడు ఒక పక్క ఇటు నేతలు వస్తున్నారు, ఎంత ప్రభావం చూపిస్తుంది అనుకోవచ్చు? ఇప్పుడు ఏదైతే ఈ యొక్క జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో పోటీ చేసే కాంగ్రెస్ నుంచి పోటీ చేసే అభ్యర్థి తన యొక్క తండ్రి శ్రీశైలం యాదవ్ తన యొక్క చరిత్ర ఏంటిది అనేది మేము ప్రతి ఊరు పోయి ఓట్లు ఏదైతే ఓటర్లను మేము తట్టి లేపే క్రమంలో అబ్బా ఆ కుటుంబమా రేపు మాకు చిల్చి చెండాడుతుంది ఆ కుటుంబాలు. ఎందుకంటే ఇవాళ సునీతకి 2 ఆడ అమ్మాయిలు ఉన్నారు, ఒక అబ్బాయి ఉన్నారు. వారు రాజకీయంగా రౌడీజం చేయలేరు, గుండాయిజం చేయలేరు. కానీ ఇదైతే నవీన్ యాదవ్ గెలిస్తే ఇక్కడ దోపిడీ దౌర్జన్యాలు అధికమై మమ్మల్ని బతకనిచ్చే పరిస్థితి ఉండదు. రౌడీజం నశించాలి అంటే సునీతక్క గెలవాలి. సునీతక్క గారి వారి యొక్క ఒక భర్తను కోల్పోయిన ఆమెను గెలిపించి ఈ యొక్క రాష్ట్రంలో జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ఓటర్లు మంచి తీర్పునిచ్చారనే గొప్ప పేరు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో జూబ్లీ హిల్స్లో, ఎందుకంటే క్లాస్ అండ్ మాస్ 2 తీర్ల ప్రజలు ఉన్నారు కనుక ఇలా మాస్ కావచ్చు క్లాస్ కావచ్చు ఏదేమైనా నవీన్ యాదవ్ను ఓడిస్తేనే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలవుతాయని చెప్పి ఇవాళ ఏదేమైనా నవీన్ యాదవ్ చుట్టూ తిరిగేవారు ఎవరు, అదే సునీత చుట్టూ తిరిగే వారు ఎవరు? నవీన్ యాదవ్ చుట్టూ తిరిగేవారు జనాలను దోచుకునేవాళ్ళు. అదే సునీత చుట్టూ తిరిగేవారు ఎవరైతే ఉన్నారో జనాలను అభివృద్ధిపై పయనించి జనాలను అభివృద్ధి చూసే వాళ్ళు కనుక ఏదైతే ఈ రాష్ట్రంలో రావణ కాష్టంగా మారిన ఈ రాష్ట్రాన్ని బంగారు తునకగా చేస్తున్న కేసీఆర్ గారిని ఓడగొట్టుకొని గ్రామీణ, ఎందుకంటే పట్టణ ప్రాంతంలో అందరూ సమర్థించరు బీఆర్ఎస్ను, కానీ గ్రామీణ ప్రాంతంలో ఇప్పుడు తెలిసింది గ్రామీణ ప్రాంతంలో రైతులకు యూరియా లేక పెన్షన్దారులకు పెన్షన్ లేక అనేక రకాలుగా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవాళ ప్రజలను, రాష్ట్రంలో ఉన్న ప్రజలను పిండి చేస్తున్నారు కనుక ఈ ప్రజల గుణపాఠం నేర్పాలంటే
ఈ బై ఎలక్షన్లో మీరంతా మాకు మార్గనిర్దేశకులుగా ఏదైతే మహామేధావులు ఉన్నారు జూబ్లీహిల్స్లో ఇవాళ, ఎందుకంటే ఎవరికి మేము ఓటేయమని చెప్పి అడిగితే మాకు తెలుసు మాగంటి సునీత గారి కారు గుర్తుకు మేము ఓటేసి మీకంటే ఎక్కువ మాకు రోషం ఉన్నది. ఇవాళ మేము ఇవాళ రాష్ట్రం బాగుపడాలంటే ఈ కాంగ్రెస్ యొక్క దౌర్జన్యకాండ హైడ్రా మరియు కాంగ్రెస్ చేసే అరాచకాలు పోవాలంటే, కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కావాలంటే బీఆర్ఎస్ పార్టీ సునీతక్క గారికే ఓటేసి గెలిపిస్తాం. మీరు చూసుకోండి 14వ తారీఖుని ఓటర్లే మాకు ఎదురు తిరిగి మమ్మల్ని మేము సునీతక్కని ఓటేస్తాం. జై సునీతక్క, జై కేసీఆర్ అని అంటున్నారు. ఓకే, సో చూస్తున్నారు కదా, అంటే ముఖ్యంగా ఇటు ప్రచారంలో మనం చూస్తూనే ఉన్నాం, ఎక్కడికక్కడ డిస్పర్స్ అయ్యి అందరికీ అంటే డోర్ టు డోర్ ఈ ప్రచారం పోవాలి, అలాగే ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలి. అండ్ అందులో నాంది పలికేది మాత్రం జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ మాత్రమే అని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ అనుకుంటుంది. అంటే బీఆర్ఎస్కి ఏంటంటే ఇక్కడ ఒక బూస్టప్ రావాలి, అంటే ఇప్పుడు మాగంటి సునీతని గెలిపిస్తే ఇక్కడ ఒక బూస్టప్ వచ్చే అవకాశం ఉంటుంది, అండ్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో దాన్ని తీసుకెళ్లే అవకాశం ఉంటుంది అన్నట్టుగా ఇక్కడ ఆలోచిస్తున్నారు. కాబట్టి ఇక్కడి నుంచే నాంది పలకాలి అన్నట్టుగా ఇక్కడ ఆలోచిస్తున్నారు. కాబట్టి ఈ ప్రచారంలో దాదాపు ఈ ముఖ్యంగా ఈ ప్రచారాలైతే ఈరోజు 5 గంటలకి పూర్తయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఈ ప్రచారాన్ని అంటే ఇటు కాంగ్రెస్ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ కావచ్చు, అటు బీజేపీ కావచ్చు, ఇప్పటికీ మనం చూస్తూనే ఉన్నాము. అంటే ఎవరికి వాళ్ళు మేము గెలుస్తామన్నంతగా ఇప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళారు. అండ్ వాళ్ళ నంబర్ని అలాగే వాళ్ళ సింబల్ని వాళ్ళు క్లియర్గా అక్కడ చూపిస్తున్నారు. అండ్ ఇటు మాగంటి సునీత కావచ్చు, అటు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కావచ్చు, అటు లంకల దీపక్ రెడ్డి కావచ్చు. కానీ ఇక్కడ మనకు పోటీ ఉంది మాత్రం 2 పార్టీల మధ్యలోనే, అది బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్. ఇది మనకు క్లియర్గా తెలుస్తుంది, మనం మొదటి నుంచి చెప్పుకుంటుంది. సో ఇప్పటికైతే బీఆర్ఎస్ నుంచి మాత్రం ఇప్పుడు కార్యకర్తలు ప్రతి ఇంటింటికి వెళ్ళడానికి రెడీ అయ్యారు, ఆల్రెడీ బయలుదేరిపోయారు. ఇది ఇక్కడి సమాచారం. శశిరేఖ, సాయంత్రం 5 దాటిన తర్వాత బహిరంగ ప్రచారం ముగుస్తుంది. ఈ నేపథ్యంలోనే మరోవైపు వైన్ షాప్స్ కావచ్చు, అలాగే బాణాసంచా కూడా కాల్చవద్దంటూ కొన్ని నిషేధాలు కూడా విధించడం జరిగింది. ఎటువంటి నిషేధాలు విధించారు, దీనికి సంబంధించి డీటెయిల్స్ ఇవ్వండి. అండ్ ముఖ్యంగా ఏంటంటే ఇటు మనం ఆల్రెడీ ప్రలోభ పెట్టకుండా ఉండడానికి ఇప్పటికే అన్ని విధాలుగా కట్టడి చేస్తుంది అనుకోవాలి ఇటు ఎలక్షన్ కమిషన్. ముఖ్యంగా ఇటు మద్యం సరఫరా కావచ్చు, ఇటు డబ్బులు పంచుతున్నారన్న ఒక కోణంలో ఇప్పటికే చాలా సోదాలు నిర్వహించారు ఇటు అధికారులు. అయితే దీంట్లో ఇటు జూబ్లీహిల్స్లో ఉన్న ఎవరైతే కార్యకర్తలు ఉంటారో, అటు కాంగ్రెస్ కావచ్చు, ఇటు బీజేపీ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ కావచ్చు, కార్యకర్తల ఇళ్లల్లో కూడా సోదాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఇంకో పక్క ఈరోజు 5 గంటలకి ఈ ప్రచారాలు ముగుస్తాయి కాబట్టి ఆ తర్వాత మద్యం కావచ్చు, ఇప్పుడు దీనికి అంటే ఏది అన్ని నిబంధనలు ఇక్కడ ఫాలో అవ్వాల్సిందే అని చెప్పేసి ఆల్రెడీ ఈసీ నుంచి ఒక సర్క్యులేషన్ వచ్చింది. అయినా సరే మళ్ళీ ఇప్పుడు సైలెన్స్ టైంలో అంటే ఏదైతే ఇప్పుడు ఈ ఎలక్షన్ కోడ్ అమలవుతుందో ఆ టైంలో ఇటు ఈసీ కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంటుంది. ప్రెస్ మీట్లో క్లియర్గా అన్ని డీటెయిల్స్ అంటే ఏ నిబంధనలు వర్తిస్తాయి, ఆ నిబంధనల ప్రకారం ఎవరెవరు నడుచుకోవాలి, ఇటు అభ్యర్థులు కావచ్చు, అభ్యర్థుల కార్యకర్తలు కావచ్చు, ఇటు నేతలు కావచ్చు, అందరికీ అంటే పార్టీలకు సంబంధించి అన్ని నిబంధనలు ఇప్పుడు ఈ రోజైనా రేపు ఉదయమైనా ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఇటు ఈసీ నుంచి ఒక సర్క్యులేట్ వచ్చే అవకాశం ఉంటుంది. శశిరేఖ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ హారిక.